హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. అయితే ఇవాళ మేము కరెంట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట, మా కరెంట్ బిల్ కోసం. మా మమ్మీ ఒక పని మీద కిందికి వస్తే ఈ కరెంట్ బిల్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ అన్న అయితే వచ్చి చెప్పిండంట, కరెంట్ ఆఫీస్కి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలమ్మా మీకు కరెంట్ బిల్ రావాలంటే అనేసి. లేకపోతే బిల్ అనేది పెరిగిపోయి ఒకటేసారి బిల్ ఎక్కువ వస్తే మేమైతే కట్ చేసి వెళ్ళిపోతామని చెప్పినారంట. ఇంకా అందుకనేసి మేమైతే కరెంట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎండలు అయితే చాలా ఘోరంగా కొడుతున్నాయి, బయటికి రావాలంటే కూడా భయం అవుతుంది ఫుల్. ఇంట్లో ఉండే ఒకటేసారి బయటికి వస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట, అంత ఎండ కొడుతుంది బయట అయితే. మేము కరెంటు బిల్ దానికోసం డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అయితే కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళేసి వచ్చినాక సుధాకర్ అన్నని అడిగితే సుధాకర్ అన్న ఏం చెప్పినారంటే, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇక్కడికి వస్తారని చెప్పి అన్నారు. ఏమో తెలీదు, వాళ్ళు ఇక్కడికి వస్తారో రారో నాకైతే తెలియదు అనమాట. అన్నకు చెప్తే ఇట్లా రమ్మన్నారని వాళ్ళే ఇక్కడికి వస్తారు అనేసి అయితే చెప్పిండు. మేమైతే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసినాం. అండ్ నేను అక్కడ ఇంకొకటి కూడా కనుక్కున్నా అనమాట. ఒకవేళ మనకి జీరో బిల్ కావాలంటే కాప్రాలో మండల ఆఫీస్ ఉందంట, ఆ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలంట జీరో బిల్ కోసం మనము. అయితే మేము ఈ మంత్ ఇచ్చినాం కదా డాక్యుమెంట్స్, మాకు నెక్స్ట్ మంత్ నుంచి బిల్ వస్తుంది అని చెప్పిండ్రు వాళ్ళు. చూడాలి ఇంకా బిల్ ఎప్పుడు వస్తుంది అనేది. అయితే ఇప్పుడు మీరు వెళ్తారా వెళ్ళరా అనేది అయితే నాకు క్లారిటీ తెలియదు. కాకపోతే మా లీడర్ని అడిగితే మాత్రం వాళ్ళే ఇక్కడికి వస్తారు అనేసి అయితే చెప్పిండు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వస్తారా రారా అనేది అయితే నాకు తెలియదు. మేమైతే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసేసాం డాక్యుమెంట్స్. అయితే మీకు ఇప్పుడు అడ్రస్ కూడా చెప్తా, అది ఎక్కడుంది ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో. మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అయితే మనకి కరెంట్ ఆఫీస్ వచ్చేసి మెయిన్ రోడ్, బాలాజీ నగర్ మెయిన్ రోడ్కి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మనకి కేసీఆర్ మార్కెట్ వస్తుంది. కేసీఆర్ మార్కెట్ బిసైడ్ అయితే ఇది ఉందన్నమాట కరెంట్ ఆఫీస్. ఇక్కడికి మనం ర్యాపిడోలో లొకేషన్ అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఆటో అన్న వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళని అడిగినా కూడా డైరెక్ట్ అక్కడ దింపేస్తారు. అండ్ ఇది చాలా లాంగ్ దూరం ఏమి ఉండదు అనమాట, దగ్గరనే ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరనే ఉంటుంది. నాకు తెలిసి అయితే అందాదా ఒక 2 కిలోమీటర్స్ అట్లుంటుంది అంతే. ఇదిగోండి, ఇదే కరెంట్ ఆఫీస్ అనమాట. మనకి పక్కన లెఫ్ట్ సైడ్లో కేసీఆర్ మార్కెట్ ఉంటుంది, కరెంట్ ఆఫీస్కి లెఫ్ట్ సైడ్లో. మనకి క్లారిటీగా అడ్రస్ అర్థం కావాలంటే లొకేషన్లో కేసీఆర్ మార్కెట్ని పిన్ చేసుకొని దాని పక్కన 2 గల్లీలు దాటితే 2 గల్లీలా ఉంటుంది మ్యాప్స్లోనైతే. ఆ 2 గల్లీలు దాటితే లొకేషన్ డైరెక్ట్గా దాని దగ్గరకే చూపిస్తుంది మనకి. ఇట్లా పిన్ చేసుకోవడం ఇదంతా హెడేక్ ఎందుకు అనుకుంటే, డైరెక్ట్ ఆటో అన్న వాళ్ళని అడిగితే వాళ్ళే తీసుకెళ్తారు మనల్ని, డైరెక్ట్ అక్కడ దింపేస్తారు. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని అయితే 2 డాక్యుమెంట్స్ జిరాక్స్ అడిగారు. ఒకటి వచ్చేసి అయితే పట్టా పేపర్ జిరాక్స్ ఫ్రంట్ ఒక సైడే కాదు, ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ తీపియాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్. తర్వాత వచ్చేసి ఏంటంటే పట్టా పేపర్ మీద మన మొబైల్ నెంబర్ అనేది రాసి ఇవ్వాలి. ఆధార్ కార్డు ఇంకా పట్టా పేపర్ 2 సైడ్స్ జిరాక్స్ అండ్ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకొక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మనల్ని అడుగుతారు. అయితే నెక్స్ట్ మంత్ మాకు బిల్ వచ్చిన తర్వాత మేమైతే ఇంకా మండల ఆఫీస్కి వెళ్ళి జీరో బిల్ అయితే అప్లై చేసుకుంటాం. సో అప్పుడు కూడా నేను వీడియో పెడతా ఎట్లా అప్లై చేసుకున్నాం అనేది. అండ్ అక్కడ ఏం చెప్పినారంటే అన్న వాళ్ళు, ఇక్కడ వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చేసిన తర్వాత సూపర్వైజర్కి కూడా ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ మాకు సూపర్వైజర్ ఎవరో తెలియదు. అయితే ఈ అన్నని అడిగితే వాళ్ళే వస్తారు, సూపర్వైజర్ కూడా అప్పుడే వస్తాడు, సండే రోజు మీటింగ్ అవుతుంది అని అయితే చెప్పారు అనమాట. సండే రోజు ఏం మీటింగ్ అవుతుందో అది నాకు క్లారిటీగా తెలియదు. సో మీటింగ్ అయిన తర్వాత అయితే క్లారిటీగా అర్థమవుతుంది అసలు వాళ్ళు ఇక్కడికి వస్తారా మేమే అక్కడికి వెళ్ళాలా అనేది. మేమైతే ఆయన ఇక్కడి వరకు వచ్చి చెప్పిండు కదా అన్న అనేసి, ఎందుకు డిలే చేయడం అనేసి అయితే మేమైతే అక్కడికి వెళ్ళేసి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసి వచ్చినాం. మాకు అక్కడ ఎక్కువ టైం కూడా పట్టలేదు, తీసుకొని పంపించేసినారు మమ్మల్ని అంతే.
అసలు సండే రోజు ఏమవుతుందో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా లేకపోతే ఇక్కడికే వాళ్ళు వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని ఇక్కడి వరకు చూసిరంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నా వీడియోని అయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అండ్ మా రూమ్ ఇంకా మా ఇల్లు మేక్ ఓవర్ కూడా చేస్తా త్వరలో. ఇప్పుడైతే కొంచెం బడ్జెట్ లేదు కాబట్టి అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. మేక్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తా. అలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. బాయ్ బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.